పాటు కాంగ్రెస్ నుంచి గౌరీ సతీష్ గారు జాయిన్ అయ్యారు. సతీష్ గారు గుడ్ మార్నింగ్. నమస్తే. సో ఏం చెప్తారంటే ఉప ఎన్నికల్లో అంటే ఖచ్చితంగా మా పార్టీకి ఓటు ఎందుకు వేయాలంటే ఏం చెప్తారు? ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ, మీకు జీటీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, మా సీనియర్ ఒక మాట అన్నారు, దానికి సమాధానం చెప్పాలి ఫస్ట్ నేను. ఎందుకంటే ఫస్ట్ సెకండ్ అన్నారు, దేశంలో అబద్ధాన్ని చెప్పి ఎవరి పేరు చెప్పి డెవలప్మెంట్ పేరు చెప్తే ఎవరి పేరు జిందాబాద్ కొడుతుండ్రో యావత్ ఈ భారతదేశ సమాజానికి, ప్రపంచ సమాజానికి అంతా కూడా బాగా తెలుసు అనేది మనం అందరం కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇప్పుడు చూస్తే తెలంగాణ రాష్ట్రంలో అనివార్య కారణాల చేత అనుకోకుండా దివంగత ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి గోపీనాథ్ గారు అకాల మరణం చెందడం ద్వారా ఇక్కడ ఉప ఎన్నిక రావడం జరిగింది. చాలా దురదృష్టకరం. అయినా గతంలో 2 పర్యాయాలు పరిపాలించినటువంటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నటువంటి పరిస్థితులలో ఇక్కడ ఉన్నటువంటి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 7 డివిజన్లలో సుమారుగా 4,15,000 మంది వరకు ఉన్నటువంటి ఓటర్లు, 18 వరకు అయితే కొత్త ఓటర్లు ఎంతమంది ఆడారని తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ జరిగినటువంటి అభివృద్ధి ఒకసారి చూస్తే, ఎందుకంటే అన్ని డివిజన్లు దిగినటువంటి ఒక కామన్ మ్యాన్గా చెప్తున్నటువంటి అంశం ఏంటంటే, గతంలో వారు ఉన్నటువంటి డెవలప్ చేసినటువంటి పరిస్థితి వచ్చి చాలా బాధిస్తుంది. ఎందుకంటే నిన్ననే నేను షేక్పేట్ డివిజన్లోని ఓయూ కాలనీలో, అతి పురాతనమైనటువంటి కాలనీ ఓయూ కాలనీలోకి వెళ్తే ఒక కాలనీ మొత్తం మునిగిపోయింది. 2 గంటలు నిరీక్షించిన తర్వాత 2 మీటర్ల వరకు వాటర్లోంచి నడుచుకుంటూ వచ్చి బయటికి వచ్చినటువంటి పరిస్థితి. ఎందుకు కారణం అంటే, అక్కడ హెచ్ఎండిఏ డైరెక్టర్గా ఉన్నటువంటి బాలకృష్ణ గారు డబ్బులు తీసుకొని అక్కడ వాల్ క్లోజ్ చేసినటువంటి పరిస్థితి ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణ. ఇది నేను చెప్పడం కాదు, లైవ్ ఎగ్జాంపుల్. హైదరాబాద్ ప్రజలే ఎమ్మెల్యే అందరూ గెలిపించారు కదా. ఇక్కడ ఏం చెప్తున్నామంటే, ఏం జరిగిందో ఎలక్షన్లో మనకు బాగా తెలుసు. ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో గౌరవ ఎంఐఎం నాయకులు ఎక్కడి వరకు ఉంది, తర్వాత మిగతా వారు ఎక్కడి వరకు ఉన్నారో మనం ప్రత్యక్షంగా చూసినాం. సో అవన్నీ ఒకవైపు అయితే, దాంతోపాటుగా ఏం చేశారని చెప్పారు కదా ఇందాక భారతీయ జనతా పార్టీ కానీ బీఆర్ఎస్ వాళ్ళు చెప్పి ఉంటారు. మేము ఒకటి అడుగుతా ఉన్నాం, ఈ దేశంలో ఆధార్ కార్డు ఏ విధంగానైతే కామన్ మ్యాన్కు ప్రతి భారతీయునికి ఏ విధంగా అవసరమో, అట్టడుగు వర్గాల్లో ఉన్నటువంటి వాళ్లకు ఇక్కడ జూబ్లీహిల్స్ పేరైనప్పటికీ కూడా మాస్ కాలనీలు ఎక్కువ ఉన్నటువంటి నియోజకవర్గం జూబ్లీహిల్స్ నియోజకవర్గం. ఎందుకంటే ఇటు షేక్పేట్ నుంచి ఎర్రగడ్డ వరకు ఉన్నటువంటి అత్యంత పొడవైనటువంటి నియోజకవర్గం ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గం. ఎక్కువ మాస్ ఓటర్లు ఉన్నటువంటి నియోజకవర్గం ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గం. వారికి రేషన్ కార్డులు ఇచ్చింది మరి బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, లేకపోతే భారతీయ జనతా పార్టీ ఏదైతే సన్న బియ్యం మేము ఇస్తున్నామని చెప్తున్నారు, తెలంగాణలో ఇస్తున్నారని వారు గొప్పగా ఒక మాట అనుకుంటే, ఒకవేళ మరి మిగతా రాష్ట్రాల్లో ఎందుకు ఇవ్వట్లేదో ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే అబద్ధాలు చెప్పడంలో ఈ దేశంలో వారిని మించిన తర్వాతనే ఎవరైనా అనేది మనం అందరం కూడా ఆలోచన చేయాలి. మరి 2 పర్యాయాలు ఈ ప్రాంతం నుంచి గౌరవ మాజీ అధ్యక్షులు, కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి పెద్దలు కిషన్ రెడ్డి గారు ఏం అభివృద్ధి చేసిండ్రో ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఒక్కసారి సమాధానం చెప్పాలి. ఎందుకనంటే ఇక్కడ ఉన్నటువంటి సీసీ రోడ్లు కానీ, ఇక్కడ ఉన్నటువంటి హైటెన్షన్ వైర్లు కానీ, ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ కూడా అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మాజీ పార్లమెంట్ సభ్యులు కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి పీజేఆర్ చేసినటువంటి స్టోన్సే ఒక్కటి ఎక్కున్నా కాంగ్రెస్ పార్టీగా ఓపెన్ ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. దాంతో పాటుగా ఇప్పుడున్నటువంటి సమస్యలు ఒక్కొక్కటిగా చూస్తే కనీసం గతంలో కనీసం రిప్రజెంట్ చేయడానికి కూడా అవకాశం లేకుండే, ఇప్పుడు అన్ని సమస్యలు చెప్పుకోవడానికి అవకాశం కల్పించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదా? ఇది అవాస్తవం అంటే సమాజం అయితే, ప్రజలైతే గుర్తిస్తారు కదా. క్షేత్రస్థాయి మీరు అనుకున్నట్టు కింది స్థాయి వాళ్ళకి ఖచ్చితంగా మీ ఫలాలు అందట్లేదు, చాలా ఇప్పుడు యూరియా కొరత ఉంది, ఇవన్నీ ఖచ్చితంగా మీ పార్టీని దెబ్బతీసే అవకాశం ఉన్నాయి కదా. యూరియా కొరత ఏ విధంగా ఉందో, ఎందుకు వచ్చిందో, కేంద్ర ప్రభుత్వం డిమాండ్ మేరకు సప్లై చేయలేదనేది యావత్ సమాజానికి అంతా కూడా బాగా తెలుసు. దాని మేరకు ఏ విధంగా ప్రణాళికబద్ధంగా రైతులకు, ఎందుకంటే ఏపుకొస్తున్నటువంటి సందర్భం కాబట్టి ఖచ్చితంగా రైతులను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత మా పైన ఉంది. అదే రకంగా కేంద్ర ప్రభుత్వం పైన కూడా ఉంది. గౌరవ మెదక్ పార్లమెంట్ సభ్యులు కానీ మిగతా వాళ్ళు చెప్పినటువంటి మాట కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఆపరేషన్ సింధూర్ కారణంగా విదేశాల నుంచి రావాల్సినటువంటి యూరియా మేము ఇన్ టైంలో కేంద్ర ప్రభుత్వం తెచ్చుకోలేకపోయింది, దాన్ని రాష్ట్రాలకు కూడా పంపిణీ చేయలేకపోయినామన్న మాట కూడా వారున్నటువంటి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వాళ్ళు ఆ పార్టీని చెప్పినటువంటి మాటలు కూడా ఒకసారి మనం అందరం కూడా గ్రహించాలి కదా. మేమేం చెప్తున్నామంటే, ఎస్, రైతులు ఈ దేశానికి వెన్నెముక, వాళ్ళకు కావాల్సినటువంటి యూరియాని కానీ మిగతా ఎరువులు ఏవైతే ఉన్నాయో వాటిని సప్లై చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. కానీ దురదృష్టం ఏంటంటే
కేంద్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత వారి మీద ఉన్నప్పటికీ కూడా తప్పించుకుంటున్నటువంటి పరిస్థితిని కూడా మనం ఒక్కసారి గ్రహించాలి. కానీ ఈ ఎఫెక్ట్ ఖచ్చితంగా మీ జూబ్లీస్ ఉప ఎన్నిక పడుతుంది కదా. 100% జూబ్లీస్ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచాం. ఎందుకంటే గతంలో కంటోన్మెంట్ ఎన్నిక అక్కడ కూడా అనివార్య కారణాల్లో ఉప ఎన్నిక జరిగినప్పుడు ఏం జరిగిందో మనం ప్రత్యక్షంగా చూసినాం. కానీ జూబ్లీస్ లో కూడా ఖచ్చితంగా డెవలప్మెంట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుంది. ఇక్కడ సీనియర్లు అయినటువంటి వాళ్ళు పోటీ చేస్తారు. పోటీ చేసి ఖచ్చితంగా జూబ్లీస్ ప్రజల మన్ననలు పొందుతారు. బీఆర్ఎస్ కళ్ళగంటున్నటువంటి కానీ లేదా బీజేపీ ఎవరి పేరు చెప్పో ఓట్లు అడిగితే ప్రజలు అన్ని రకాలుగా ఆలోచన చేసి ఎవరైతే ఇక్కడ డెవలప్ చేస్తారు, ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు గత 2 పర్యాయాలు ఉన్నప్పటికీ కూడా అడిగినప్పటికీ కూడా కనీసం చేయనటువంటి పరిస్థితి ఎవరు చూశారు, అవన్నీ విషయాలు ఓటరు మహాశయులు అనేవారు డిసైడ్ చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా మాకు జూబ్లీస్ పైన 100% నమ్మకం ఉంది. ఇక్కడ కాంగ్రెస్ జెండా ఎగరబోతుంది. ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల సమస్యలు నెరవేరుస్తాయి. అందులో ఎలాంటి అనుమానం లేదనేది జీటీవీ ద్వారా యావత్ జూబ్లీస్ ప్రజానికానికి అప్పీల్ చేస్తా ఉన్నాం. దేవప్రసాద్ గారు, ఇప్పుడు కేఏ పాల్ కూడా అంటాడు, మా గౌరీ సతీష్ కూడా అట్లా చెప్తున్నాడు. జూబ్లీ